హాయ్ అండి అందరికీ. టైటిల్ చూ టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి. చిరుధాన్యమైన రాగులు అలాగే మినపగుళ్ళతోటి ఇంకా వివిధ రకాలైన పదార్థాలు చేర్చుకుని మనం ఊతప్పాలు అలాగే మినపట్టు అండి. అది కూడా మనం బియ్యం వేయకుండా మిగిలినవన్నీ కూడా బొబ్బర్లు, అలసందలు, అలాగే పెసలు, శనగలు వీటిలన్నిటిని చేర్చి మినపట్టు అలాగే ఊతప్పాలు మీకు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొదట మనం వీటిని అన్నిటిని ఉదయాన్నే చక్కగా ఇదిగోండి ఒక గ్లాసు మినపగుళ్ళకి చాయ్ మినపగుళ్ళకి ఒక అరకప్పు బొబ్బర్లు, అలాగే ఒక పావు కప్పు అలసందలు, ఒక పావు కప్పు రాగులు, ఒక పావు కప్పు పెసలు, పావు కప్పు శనగలు వీటిని అన్నిటిని చేర్చి ఉదయాన్నే నానబెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం చిరుధాన్యాలు కానీ ఇలాగే రకరకాల దినుసులతోటి చేసేటప్పుడు ఉదయాన్నే నానబెట్టేసుకుని ఒక 8 గంటలు కానీ 10 గంటలు కానీ నానబెట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైనవి అలాగే చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్ మనం రెడీ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా మనం మినపగుళ్ళని ఒక గ్లాస్ అయితే మిగిలినవన్నీ చూపించాను కదండి మీకు. బొబ్బర్లు, అలాగే అలసందలు, రాగులు, పెసలు అదేవిధంగా శనగలు వీటిలన్నిటిని మనం ఉదయాన్నే ఒక గ్లాసు మినపగుళ్ళలో ఒక అరకప్పు బొబ్బర్లు, అలాగే ఒక పావు కప్పు అలసందలు, ఒక పావు కప్పు రాగులు, ఒక పావు కప్పు పెసలు, ఒక పావు కప్పు శనగలు వీటిలన్నిటిని వేసుకుని మనం నీట్గా కడుక్కోవాలండి. అసలు మట్టి అనేది లేకుండా చక్కగా కడుక్కుని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకుని 10 గంటలు సోక్ చేసుకోవాలి. ఈ విధంగా 3-4 సార్లు కడిగేసుకుంటే దాంట్లో ఉన్న చెత్త చెదరం అంతా కూడా పోతుందండి. దాని వలన మనం మిక్సీ ఆడుకునేటప్పుడు ప్రత్యేకంగా కడుక్కోక్కర్లేదు. ఎప్పుడైనా సరే మనం చిరుధాన్యాలని చెప్పి సామలు, అరికెలు, కొర్రలు అలాగే మినపగుళ్ళతోటి వేసుకుంటాం. కానీ ఈరోజు ఒకే రకం చిరుధాన్యం చేర్చి రాగులు చేర్చి అసలు ఇంక మనం బియ్యం అనేది వాడమండి. మిగిలిన పదార్థాలన్నీ మీకు చూపించాను కదా, పెసలని, అలసందలని, బొబ్బర్లని వాటిలన్నిటిని చేర్చి ఉదయాన్నే మనం నానబెట్టుకుని సాయంత్రం పూట మిక్సీ ఆడుకుని ఆ పిండి నైట్ అంతా ఉంచేవాళ్ళండి. దానిలోకి కొంచెం మెంతులు కూడా వేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుని 8 గంటలు కానీ 10 గంటలు కానీ నానిపోయాక సాయంత్రం పూట మనం మిక్సీ ఆడేసుకుని పిండి మనం రెడీ చేసేసుకుంటే ఉదయానికి చూడండి మనకి పిండి చక్కగా ఇలాగా పులిసినట్టు అయ్యి అసలు అట్లు కానీ అలాగే ఊతప్పాలు కానీ ఎంత బాగా వస్తాయోనండి. రుచి అయితే ఇంకా అసలు మనం చెప్పడానికి వీలు లేనట్టు ఉంటుంది, అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకండి ఇలాగ చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం నీరు పోసి మనం ఈ పిండిని ఈ విధంగా మనం దోశలు
అలాగే ఊతప్పాలు వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోతుంది. అది కూడా ఉల్లి దోశ మీగడతోటి వేస్తామండి. అలాగే మీగడ కారం దోశ అని చెప్పి దాన్ని కూడా మనం మీగడతో వేస్తే ఎంత రుచిగా ఉంటుందో మీరే చూడండి. అలాగే పుట్నాల చట్నీకి మనం మొదట పచ్చిమిర్చి వేపేసుకుని చట్నీకి చక్కగా పచ్చిమిరపకాయలు వేపుకుంటే ఎంత బాగుంటాయోనండి. పచ్చిమిరపకాయలు వేపుకుని దాంట్లో కొద్దిగా చింతపండు, అలాగే పుట్నాలు, కొబ్బరి వీటిని వేసేసి మిక్సీ ఆడుకుంటే చక్కగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. అదేవిధంగా చూడండి, మీకు చూపించాను కదండి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అలా తయారు చేసుకున్న పిండితోటి ఇదిగోండి ఉల్లి దోశని ఈ విధంగా మనం వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి అలాగే కొత్తిమీర వేసుకుని పైన మనం మీగడ వేస్తే చక్కటి టేస్ట్ వస్తుంది. ఉక్కు లాంటి బలం రావాలంటే అని చెప్పాను కదండి. చక్కగా తరచు ఇలాగ ఈ విధంగా రకరకాల దినుసులతోటి అలాగే చిరుధాన్యాలు కూడా కలుపుకొని బియ్యం వాడకుండా ఈ విధంగా మనం మినపట్టు కానీ అలాగే ఊతప్పాలు కానీ వేసుకుంటే చక్కటి రుచితోటి చక్కటి ఆరోగ్యకరమైన దోశలు అలాగే ఊతప్పాలండి ఇవి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తాయో. మనం పిండి మీకు నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకుని ఉదయం నానబెట్టుకుని సాయంత్రం పూట మనం మిక్సీలో ఆడేసుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగా కుదురుతాయోనండి. వీటిల్నే మనం పులిబొంగరాలని ఒక 2 గంటల ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని పులిబొంగరాలని అలా కూడా వేసుకోవచ్చు. మనం అలా కావాలనుకుంటే అలాగా గుంట పొంగణాలని వాటిల్ని కూడా వేసుకోవచ్చండి. ఇలాగా ఎన్ని రకాలైన మనం ఈ పిండితోటి తయారు చేసేసుకోవచ్చు. చూడండి దోశలు, ఉల్లి దోశలు, మీగడ అలాగే ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేస్తే ఎంత చక్కటి రుచితోటి చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్ అని మనం చెప్పవచ్చు. దోశలు అయితే చక్కగా ఎంత బాగున్నాయోనండి. అమోఘమైన రుచి అని ఎప్పుడు చెప్తాను కదండి. అమోఘమైన రుచితో చక్కటి ఆరోగ్యాన్ని చేకూర్చే మనకి దోశలని చెప్పచ్చు. ఇదిగోండి ఇలాగా మినపట్లైనా వేసుకోవచ్చు. అలాగే కారం దోశ అని చెప్పి మీగడ కారం దోశ అని దీని మీద మనం కారం చల్లుకుని మీకు ముందు వీడియోలో చూపించాను పొడులు ఎలా తయారు చేసుకోవాలో. ఎండుకారము, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వీటిని వేసిన పొడి మనం ఇలా అట్టు మీద చల్లుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుని మీగడ వేసుకుంటే చక్కటి ఉల్లి కారం దోశలు, మీగడ ఉల్లి కారం దోశలు రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే ఇంకా అస్సలు అమోఘమైన రుచితోటని ఎప్పుడు చెప్తాను కదండి. అంత చక్కగా కుదిరినాయి ఈ అట్లు. అలాగే దోశలు, ఊతప్పాలు చూడండి. మనం కొంచెం గుంతలా ఉన్న మూకుడు పెట్టుకుని దానిలోకి పిండి వేసేసి పైన మూత పెట్టేస్తే చక్కగా ఊతప్పం ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మన దోశలు కానీ ఊతప్పాలు కానీ చేసుకున్నప్పుడు కారప్పొడి అలాగే పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ చక్కగా ఉంటాయండి వీటితోటి తింటే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు రెగ్యులర్గా మనం మినప్పప్పు కానీ అలాగే మినప్పప్పులో బియ్యం నానబెట్టి దోశలు వేసుకుంటాం. కానీ దీంట్లోకి అసలు బియ్యమే వాడవండి. అన్నీ కూడా చిరుధాన్యమైన రాగులు, అలాగే మినపగుళ్ళు, పెసలు, అలసందలు, బొబ్బర్లు, శనగలు
వీటిని వేయడం వలన ఎంత రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన దోశలు అలాగే ఊతప్పాలు. ఇలాగ మనం ఈ 2 రకాలే కాకుండా మీకు చెప్పాను కదండి, ఇంకా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ కూడా నేను అవి కూడా ఎలా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ దోశలు కొబ్బరి చట్నీ అలాగే కారప్పొడి నెయ్యి వేసుకుని తింటే చక్కటి రుచికరమైన దోశలు మనకి ఎప్పుడైనా సరే మనం పుట్నాల చట్నీ వేసేటప్పుడు పుట్నాలు వేసినప్పుడు మనం వాటిని నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు నానినట్టుగా అయ్యాక చట్నీ వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి చట్నీ. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చక్కటి కొబ్బరి చట్నీ అలాగే కారప్పొడి, గీ కారం దోశ, అదేవిధంగా ఉల్లి దోశలు, ఊతప్పాలు. ఇవి మీకు నచ్చినాయండి? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే కాకుండా ఇలాగా తరచు మనం ఈ విధంగా మనం చిరుధాన్యాలు అలాగే రకరకాల దినుసులు వేసుకుని మనం దోశలు కానీ అలాగే ఊతప్పాలు కానీ ఇంకా రకరకాల టిఫిన్లు చేసుకుంటే తినడానికి బాగుంటుంది, ఆరోగ్యం కూడా చేకూరుతుంది.